అయితే ముఖ్యంగా మీరు అంటే అలోపతి, ఆయుర్వేదం ఈ 2 ఉండగా, ఈ 2 కాదు అనుకోని దీంట్లోకి ఎందుకొచ్చారు? ఈ సామ్రాజ్యాన్ని అసలు ఎందుకు స్థాపించాలనిపించింది? మా ఫాదర్ యాక్చువల్గా రైతు కుటుంబం నుంచి వచ్చినవాడు. దాదాపు ఒక 100 ఎకరాల భూస్వామి. అంటే వెనక ఊర్లో ఒక మంచి మోతుబరి రైతుగా మంచి ఉన్న పేరు నొప్పి. నేను పెద్ద కొడుకుగా నన్ను చదివించాలని ఏదో తాపత్రయపడి ఆర్థికంగా కూడా సాయం తీసుకొని నన్ను చదివించడం జరిగింది. సో నన్ను ఎందుకు హోమియోపతి జరిపించారంటే కనుక మా బంధువులలో మా డాక్టర్ నరసింహారెడ్డి అని చెప్పేసి, డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి అని చెప్పేసి వాళ్ళ యొక్క అడుగుజాడలు ఆల్రెడీ వాళ్ళు హోమియోపతి చేసి సక్సెస్ఫుల్ అయ్యారు మా ఊర్లో. సో వాళ్ళని ఐడియల్గా తీసుకొని వాళ్ళని బేస్ చేసుకొని సో ఇతన్ని కూడా జరిపిస్తే కనుక మా అబ్బాయిని కూడా జరిపిస్తే ఏదో హోమియోపతి డాక్టర్ సింపుల్గా ఏదో చిన్న ఊర్లో ఒక ఆర్ఎంపీ డాక్టర్ లాగా బతుకుతాడు అనేటువంటి చిన్న కాజ్ తోటి మాత్రమే నా నాన్న జరిపించాడు. ఆయన తీసుకునే రెస్పాన్సిబిలిటీ, ఆయన తీసుకునే ఆలోచనని నేను భుజాన వేసుకొని ఈరోజు హోమియోపతి సిస్టమ్నే డెవలప్ చేద్దాము. నేను కాదు, ఒక సిస్టమే డెవలప్ అయింది అనుకోండి. ఒక బ్యూటిఫుల్ సిస్టమ్, ఇది వండర్ఫుల్ సిస్టమ్. ఇక్కడ అల్లోపతి ఆయుర్వేదిక్ విషయానికి వస్తే ఆయుర్వేదిక్ ఈజ్ ఆల్సో వండర్ఫుల్ సిస్టమ్, బట్ ఇట్ ఈస్ అ లోకలైజ్డ్ ట్రీట్మెంట్. అంటే ఇంకా లోకల్గా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ ద్వారా వెళ్ళగలిగితే ఇట్ ఈస్ అ వండర్ఫుల్ సిస్టమ్. నాకున్నటువంటి ఆలోచన. మీకు అల్లోపతి విషయానికి వస్తే ఇక్కడ ఏమైందంటే కనుక యాంటీ ఇన్ఫెక్షన్ మీదనే పనిచేస్తుంది. సో ఇక్కడ బాడీ అనేది వీక్ అయిపోతుంది. సో మన అల్లోపతి మెడిసిన్స్ ఎప్పుడైతే మనం ఎక్కువ వాడడం మొదలు పెట్టామో అప్పుడే జబ్బులు ఎక్కువ తెచ్చుకోవడం జరుగుతుంది. మీరు ఒకసారి సొసైటీలోకి వెళ్తే ఒకప్పుడు ఈ ప్రాబ్లమ్స్ లేవు. కొన్ని కంట్రీస్లో మెడిసిన్స్ లేవు, ప్రాబ్లమ్స్ అసలు లేవు. పాతకాలంలో ఎట్లుండే అట్లుండేది లైఫ్. ఓన్లీ ఎమర్జెన్సీ కోసమే అల్లోపతి వాడేవాళ్ళం. ఎమర్జెన్సీ మెడిసిన్ అల్లోపతికి వాడేవాళ్ళం. ఇప్పుడు అల్లోపతి అనేది మనకు ఆహారం కంటే ఎక్కువ అవుతుంది, ఎక్కువైపోయింది. తిండి కంటే మెడిసిన్ వేసుకోకపోతే మీరు నడవలేరు, పడుకోలేరు. తిండి లేకపోయినా ఒక 2 రోజులు బతుకుతారు. అలాగే మెడిసిన్ లేకపోతే మీరు ఉండలేటువంటి సిచ్యువేషన్. అంటే కనుక మనం టోటల్గా తెలియకుండానే మనం వీక్ అయిపోయి మనం మెడిసిన్స్ పైన మనం పొలానికి ఏ విధంగా అయితే పెస్టిసైడ్స్ వేస్తామో, పెస్టిసైడ్స్ వేస్తేనే పొలం పండుతుంది, పెస్టిసైడ్స్ వేయకపోతే పొలం పండదు. సో అట్లా మన యొక్క బాడీని మనమే డిస్టర్బ్ చేసుకుంటూ, అంటే కనుక నేను చెప్పేది ఐఎమ్ నాట్ అగెనిస్ట్ ఆఫ్ అల్లోపతి, బట్ మెడిసిన్స్ ఎక్కువ వాడే కొద్దీ మీ సిస్టమ్ వీక్ అయిపోతుంది. ఇంకొక మాట కూడా నేను వింటూ ఉంటాను, ఎక్కువ మెడిసిన్ మనం వాడుతున్నప్పుడు మెడిసిన్స్కి మన శరీరం స్పందించదు అని చెప్పేసి కూడా నేను అంటే ఆ స్పందించిన స్టేజ్కి వెళ్ళిపోతుంది. అంటే ఆ సెన్సిటివిటీ పోతుంది. ఇప్పుడు ఆ బాడీ అనే ఒక సున్నితత్వం అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పారాసిటమాల్ ఇప్పుడు మీరు వేసుకున్నారనుకోండి బాగా పనిచేస్తుంది. అదే పారాసిటమాల్ రోజు వేసుకుంటే పనిచేయదు ఒక టైంలో. జనరల్గా ఏదైనా ఇప్పుడు సపోజ్ యాంటీబయాటిక్ ఉంది, లో పవర్ యాంటీబయాటిక్ వాడతారు, చాలా బాగా పనిచేస్తుంది. సో ఒక స్టేజ్ తర్వాత హై పవర్కి వెళ్తారు, లో పవర్ పనిచేయదు, హై పవర్ పనిచేస్తుంది. ఇంకో స్టేజ్ తర్వాత హై పవర్ కూడా పనిచేయదు. అంటే దాని అర్థం ఏంటి, ఇక్కడ యాంటీబయాటిక్ మనం పెంచుకుంటూ పోతామే కానీ మెడిసిన్ పవర్ని పెంచుకుంటూ పోతామని మనం వీక్ అవుతున్నాం అనే విషయం, మన యొక్క సెన్సిటివిటీ పోతుందనే విషయం మనం గమనించాలి. మనం వీక్ కావడం వల్ల మన మెడిసిన్ పవర్ పెరుగుతుంది. సో ఇక్కడ అందుకే అల్లోపతి విషయానికి వస్తే ఎమర్జెన్సీ మెడికల్ కేర్ మాత్రమే అల్లోపతి వాడగలిగితే, మిగతా విషయాల్లో మనం కనుక అల్లోపతిని పక్కన పెట్టేస్తే మన ఆరోగ్యం ఖచ్చితంగా మన దగ్గర ఉంటుంది.